టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మాకు ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది మనకు ఇంపార్టెంట్. దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు పోలీస్ కోర్టులలో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక 2500 విగ్రహాలు లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే 2500 విగ్రహాలు మనకు జిల్లా మొత్తంగా ఇక్కడ ప్రతిష్టాపించారు. సో ఆ విగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అంటే దాని డీటెయిల్స్ ఎవరు, ఏ ప్లేస్, ఏంటిది, ఏ రోజు పెడుతున్నారు, వాలంటీర్స్ ఎవరు, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు పీపీటీ రూపంలో కూడా వేస్తారు. తెలంగాణ పోలీసు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ పోర్టల్ డీటెయిల్స్ మీరు చేసుకుంటుంది. ఎవరి పేరు అయితే అప్లికేషన్ పెడుతుందో వాళ్ళ పేరు, వాళ్ళ లొకేషన్. మెయిన్ గా మనము విగ్రహాలు పెట్టేటప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంట్రవర్షియల్ ప్లేస్ లో ఎవరు విగ్రహాలు పెట్టడానికి అబ్స్ట్రక్షన్ కలిగించే విధంగా విగ్రహాలు ఎవరు పెట్టరాదు. అది ఒకటి కొంచెం గుర్తు పెట్టుకోండి అందరూ. ఖచ్చితంగా ఇది అందరూ పాటిస్తారని, ఎందుకంటే మన మహబూబ్ నగర్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఆ విషయం తెలుసు నాకు. అందుకని ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ లో ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ ఒకవేళ అది ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అవి అన్ని కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇమర్షన్ ఏ రోజు చేస్తారు? 3వ రోజా, 5వ రోజా, 9వ రోజా, లేదంటే ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తారు? లోకల్లో ఉన్న ఏదైనా చెరువులోనా, కుంటలోనా, లేదంటే బయటకు తీసుకెళ్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో వాలంటీర్స్ ఎవరున్నారు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు. సో దట్ అక్కడ ఏదైనా ఇష్యూ అయితే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది ఆ డీటెయిల్స్ బట్టి మాకు ఈజీ అవుతుంది. సో వాలంటీర్స్ ని మంచి వాళ్ళని పెట్టుకోండి. ఆర్గనైజర్స్ టీం కూడా కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనకు 9 రోజుల ప్రక్రియ కాబట్టి మనము గణేష్ ఫెస్టివల్ కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని ఆ కమిటీస్ లో పెట్టుకుంటే మీకు మాకు అందరికీ కూడా మంచిగా ఉండి ఆ పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 minutes పడుతుంది, దానికి అంతకంటే ఎక్కువ టైం పడదు. కాబట్టి ఇది క్రమానుకోకుండా అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో దాంట్లో 2 నిమిషాలు అయిపోతుంది. చేస్తే ఏంటంటే మాకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు, ఏ రోజు ఎక్కడెక్కడ మనకు నిమజ్జనం జరుగుతుంది, దాన్ని బట్టి నేను బందోబస్తు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు జరుగుతుంది. సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి కూడా చాలా ఫోర్స్ వెళ్ళిపోతుంది. సో ఉన్న ఫోర్స్లోనే నేను చేసుకోవాలి. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనది పీస్ఫుల్ గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, మనకు విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు అక్కడ వాడే మెటీరియల్, ఇప్పుడు మీరు నిన్న చూసారు వర్షాలు చాలా ఉన్నాయి. అప్పటి వరకు ఎట్లుంటుందో కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా సన్న సూపర్ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాడే మెటీరియల్ కూడా కొంచెం బెటర్ మెటీరియల్ వాడితే కరెంట్ షాక్ కూడా ఉండాలి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, పడిపోకుండా, మట్టి మెత్తబడిన తర్వాత దాంట్లో ఓన్లీ పైన పెట్టి మనం మండపం నింపితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ మండపాన్ని జాగ్రత్తగా ప్రతిష్ఠించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, డే చెకింగ్, నైట్ చెకింగ్ ఉంటాయండి మండపాల దగ్గర. సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము అటెండ్ అవ్వడానికి వాళ్ళకి చిన్న ఐడి కార్డ్స్ లాంటివి ఆ 9 రోజుల కోసం ఇస్తే, ప్రీవియస్ గా కూడా కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో ఆ దారిని పోయి చిన్నది అది తగ్గిస్తే కింద పడడం, చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి CCTV కెమెరాలు పెట్టుకోండి. నైట్ టైం ఖచ్చితంగా ఇద్దరు వాలంటీర్స్ ఒక 2 బకెట్స్లో ఇసుకని ఉంచుకోండి. ఎందుకంటే మనము ప్రమాదం మనకు ఎప్పుడు చెప్పి రాదు. కాబట్టి ఎటువంటి చిన్న ప్రమాదం, అగ్ని ప్రమాదం సంభవించినా దాన్ని మనం నివారించాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఖచ్చితంగా చేయండి. ఆ చుట్టుపక్కల మట్టి కుప్పలు, చెట్టు కుప్పలు లేకుండా చూసుకోండి. సో మనము అక్కడ మండపం దగ్గరికి రాగానే మనకు పవిత్ర భావం కలిగేలాగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు సుప్రీంకోర్టు ఈ గణేష్ పూజ, సో అక్కడ కూడా ఇది అమలు చేస్తున్నారు. మన మహబూబ్ నగర్లో కూడా దాన్ని అమలు చేస్తున్నారు.
నా పేరు మద్ది యాదిరెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులను, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులను. ఈరోజు ఎస్పీ గారి దగ్గర శాంతి సమావేశం మీటింగ్ జరగడం జరిగింది. వారి తరఫున అనేక అధికారులు డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వచ్చినారు. మా గణేష్ ఉత్సవ సమితి తరఫున మేము కూడా కొన్ని సహాయ సహకారాలు కోరడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినారు. అదేవిధంగా మరి సీఎం గారికి గణేష్ ఉత్సవం ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే వారు మా గణేష్ మండపాలకు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. వారు ఏమన్నారంటే గణేష్ మండపాలకు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకే మీకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా మా మండపాల దగ్గర ఆల్రెడీ గణేష్ ఉత్సవ సమితి తరఫున అన్ని మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్లో అధ్యక్ష కార్యదర్శుల వాళ్ళ ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి కనుక పోలీస్ సిబ్బంది కూడా ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాళ్ళకి నెంబర్లకు ఫోన్ చేసి గస్తీ తిరుగుతారు. అదేవిధంగా మరి పోలీసు వాళ్ళకి చెప్పడం ఏమిటంటే రాత్రిపూట 10 గంటల వరకు మండపాల దగ్గర గణేష్ మండపాల దగ్గర సంస్కృత కార్యక్రమాలు జరుపుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రిపూట పోలీసులు కూడా గస్తీలు తిరగాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి నిమజ్జనం రోజు కూడా రోడ్లు అన్నీ చాలా వర్షానికి దెబ్బతిన్నాయి కనుక అది కూడా రోడ్లు బాగా చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా అడగడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళని కూడా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఆ విధంగా 16 నాడు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో మా మండప అధ్యక్ష కార్యదర్శి కోరడం జరిగింది. 4 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటల వరకు పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దానివల్ల పబ్లిక్ మహిళలు కానీ అందరు గారు ఆ గణేష్ విగ్రహాలను వీక్షించడం జరుగుతుందని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రశ్న వేసినారు. మేము ఆల్రెడీ ప్రతి మండపం వాళ్ళకు కూడా మాది గణేష్ ఉత్సవ మండప జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ రోజు వాళ్ళందరికీ చెప్పినాం మన దగ్గర మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన పద్ధతి ఏదైతుందో భజన కార్యక్రమం కానీ సంస్కృత కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరపాలి. అనవసరమైన మీరు అన్నట్లు ఆ పాటలు ఈ పాటలు కాకుండా భక్తి భావనతో జరిగేటటువంటి పాటలను పెట్టుకున్నాలని చెప్పేసి ఆల్రెడీ మా జనరల్ బాడీ మీటింగ్లో మండపాలలో చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కూడా ప్రతి వాళ్ళకి చెప్తా ఉన్నాం. మేము కూడా మళ్ళీ ఈ మండపాల దగ్గర పర్యవేక్షణ కమిటీ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి మండపం దగ్గర సూచనలు ఇస్తూ ఉంటాం. అది నా పేరు కరకాల జిక్పాల్ రెడ్డి. నేను జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుని. జడ్చర్ల వినాయక మండపాల ఇన్ఛార్జిగా ఉన్నాను. నిర్వహణ కమిటీ సపరేట్ ఉంది. ఈరోజు పెద్దలు చెప్పారు కదా, గణేష్ మండపాలను మేము 9 రోజులు చేసి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తర్వాత 10వ రోజు నిమజ్జనం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం చాలా అవసరం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కరెంటు విషయంలో వాళ్ళు మా చర్చల్లో 4500, 4500 అని మన పీస్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది చాలా ఘోరము కనుక విధంగా కాకుండా మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన విధంగా ఫ్రీ కరెంట్ ఇవ్వాలి అన్ని మండపాలని కూడా మేము కోరుతున్నాం. ముఖ్యంగా అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలు ఆల్రెడీ ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లీనింగ్ కానీ నిమజ్జనం రోజు చాలా సమస్యలు ఉంటాయి. కొంతమంది అనుకోకుండా ఏదో గడబడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఒక మండపం దాటి ఇంకో మండపం పోవడానికి లేకుంటే పోకుండా అడ్డం కూర్చోవడం కనుక అట్టి పరిస్థితుల్లో మేము కొంత ప్రయత్నం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా దాని శాంతియుతంగా మండపాల ఊరేగింపులు పోవడము, ఆ నిమజ్జన కార్యక్రమం తీసుకుపోవడం చేయాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలు చెప్పిన విధంగా పెద్ద వినాయకులు ఉంటారు. వాటి లారీల్లో తీసుకుపోయి వీలైతే బిచ్చిపల్లి కానీ ఇంకా మా దగ్గర మీనాంబరం పెద్ద వాగుంది, మీనాంబరం కానీ తీసుకుపోయి అక్కడ నిమజ్జనం చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా జడ్జిలో ఒక చిన్న సమస్య ఉంది. పోయినసారి నాగసాలలో మేము క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జనం చేయడం జరిగింది. అక్కడ గ్రామస్తులు ఏదో కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉన్నారు కనుక దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమస్యగా దాని గురించి ఆలోచన చేసి దాన్ని మీ మండపాలలో మీరే తీసుకోండి అంటారు. కానీ మేము కాదు, మీ అధికారులు వస్తే అవతల వాడు కొంచెం శాంతి ఇస్తాడు కనుక మున్సిపాలిటీ వాళ్ళు కనుక ఆ మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకొని శాంతియుతంగా నిమజ్జనం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. నమస్తే. భారత్ మాత. నమస్కారం అండి. నా పేరు లావణ్య. నేను విశ్వ హిందూ పరిషత్లో మాస్టర్ శక్తి నగర సంయోజకగా ఉంటాను జడ్చర్లో. వినాయక చవితి ఉత్సవాల్లో పోయినసారి నుంచి నేను పాల్గొనడం జరుగుతుంది.
ప్రతిసారి ఇలాగే ఈసారి మన దగ్గర 9 రోజులు వినాయక ఉత్సవాలు జరపాలి, 10వ రోజు నిమజ్జనం కార్యక్రమాలు జరపాలని చెప్పి ఆలోచిస్తున్నాము. నవరాత్రులు సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా మనం అందరం కూడా సమన్వయం పాటించి ఓపికతోటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళతో కలుపుకొని, ప్రతి ఒక్క మండపాలతో కలుపుకొని మేము చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్క మండపాల వాళ్ళకి మేము ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది చర్చల్లో. అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఎటువంటి అనేటివి కనుక్కొని వాళ్ళని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మేము కూడా కొద్దిగా ఆలోచిస్తాము. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి దానికి ఎలా నిర్ణయించాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మేము చూస్తాము. దాని ప్రకారం మేము ఎటువంటి గొడవలు లేకుండా మా తరపున మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కాకపోతే దానికి పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క హిందూ సంఘం వాళ్ళు, ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈసారి కూడా మట్టి వినాయకులను పెడితే చాలా సంతోషిస్తాము. ఎందుకంటే ప్రకృతికి మనం విపత్కర పరిస్థితిని తీసుకురాకూడదు కాబట్టి ప్రకృతికి మేలైనటువంటిది భవిష్యత్ తరాలకి మంచి పని జరిగినట్టు ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లలకు కూడా మన ధర్మం గురించి తెలియాలి కాబట్టి ప్రతి ఒక్క మండపాల్లో కూడా ధర్మానికి సంబంధించి తెలియజేసే విధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. పిల్లల భవిష్యత్ తరాలకి మనం ధర్మాన్ని మనం ఎలా పండుగలు జరుపుకోవాలి అనేది తెలియజేయాలి. కాబట్టి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనం పండుగని ఏ విధంగా జరుపుకోవాలి అనే సినిమా పాటలు కానీ ఏవి కానీ పెట్టుకోకుండా ధార్మికమైన సంబంధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడము, మరియు భక్తి పాటలు పెట్టడము, ఈ విధంగా అయితేనే పండుగను జరుపుకోవాలి, మన ధర్మాన్ని కాపాడగలుగుతాము అని మనం భవిష్యత్తు తరాలకు అందించగలిగినామంటే దాని యొక్క అర్థము పండుగ యొక్క అర్థము మనము కరెక్ట్గా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మండపాల వాళ్ళకు కూడా నా విన్నపము, మనం